గేమ్ చేంజర్ కలెక్షన్స్ అవును బ్రో, అది యాక్చువల్గా ఏమి రాకముందు అది చీర చూస్తే థియేటర్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. మనం ఏ రీల్ చూసుకున్నా, ఎక్కడ యూట్యూబ్లో చూసుకున్న వీడియోలో చూసుకుంటే వాళ్ళు అయితే ఖాళీగా ఉంటున్నాయి, ఇక్కడ బుకింగ్ ఉన్నట్ల. కానీ రికార్డులు మాత్రం అమౌంట్ పోస్టర్ల మీద అంతంత వేసుకుని ఉంటున్నారు. అంటే ఇది ఎందుకు ఇలా కావాలని స్పెట్ చేసుకుంటున్నారు? అంటే ఏమన్నా తిడతారనా, లేకపోతే సినిమా గురించి ఇలా నెగిటివ్ ఇంకా చేస్తారనా, లేదా ఇలా చేసుకుంటే ఆల్రెడీ మాకు డబ్బులు వచ్చేసినాయి అన్న అది ఇలా మాట్లాడుకుంటారని నాకు అర్థం కావట్లేదు. ఇలా ఫేక్ ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అందులో ఒక మంచి పేరున్న మెగా ఫ్యామిలీలో నుంచి వచ్చిన రామ్ చరణ్ మూవీకి ఇలా చేయటం అన్నది చాలా తప్పు అని నేను అనుకుంటున్నా భయ్య. ఎందుకంటే మనమందరం ఏదో చిన్న చిన్న సినిమాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాము, వాటి గురించి ఎవరు పట్టించుకోరు. కానీ అది మెగా ఫ్యామిలీ అంటే ఒక రెస్పెక్ట్ ఇస్ ఫ్యామిలీ. సో ప్రతి ఒక్కరు కూడా మెగా ఫ్యామిలీ అంటే అన్నీ అర్థం చేసుకొని ముందడుగు వేస్తారు, ప్రతిది కూడా ఆలోచిస్తారు అన్న ఒక భావం అందరికి కూడా. సో అలాంటి ఒక మెగా ఫ్యామిలీ ఈ రోజున ఇలా ఫేక్ అమౌంట్ పెట్టి రాయటం అన్నది అసలు వాళ్ళకి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా అన్నది నాకు అసలు అర్థం కావట్లేదు భయ్య. నాకైతే అది చూసేయమంటే నిజంగా నాకు చాలా కోపం వచ్చింది. అంటే ఇక్కడ ఆళ్ళన్నీ ఖాళీగా ఉంటున్నాయి, ఎవరు వెళ్తలేదు, ఇక్కడ టికెట్లన్నీ ఇలాగే ఉండిపోయినాయి, ఎలా డబ్బులు వచ్చేసినాయి, ఏంది అసలు, ఎందుకు ఇలా చేస్తున్నారు? చూసేవాళ్ళు చూస్తారు, అప్పుడే వేసుకోవచ్చు కదా, ఇలా ఎందుకు ఫేక్ చేస్తున్నారు అన్నది నాకు అసలు అర్థం కావట్లేదు భయ్య. ఇలా ఎవరు చేయకూడదు. మొన్న దేవరాకి టార్గెట్ చేశారని, తర్వాత పుష్పాన్ని టార్గెట్ చేశారని, సినిమా ఫంక్షన్లో వైసీపీని టార్గెట్ చేశారని, వీళ్ళందరూ కలిసి గేమ్ చేంజర్, గేమ్ ఓవర్ అనే ట్యాగ్ను కూడా ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. ఒక సినిమాకి సంబంధించి అంటే ట్రెండింగ్ లిస్ట్కి తీసుకురావడం అంత ఈజీ కాదు కదా. సో అంటే ఎఫెక్ట్ అంతా దీని మీద పడింది అంటారా? అప్పుడు ఏ సినిమా గురించి కూడా మనం మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాకి వచ్చామో ఆ సినిమా గురించి మాట్లాడాలా, ఎవరి గురించి దీంట్లో తేకూడదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా స్పెండ్ అవుతారు, ఏ రకంగా బ్యాక్గ్రౌండ్ దింపుతారు, ఏ రకంగా దాన్ని ట్రోల్ చేస్తారన్నది ఎవరు చెప్పలేరు. సో ఏ ఈవెంట్కి అయితే వచ్చారో ఆ ఈవెంట్ గురించి మాట్లాడుకొని, ఆ మూవీ గురించి మాట్లాడుకొని వెళ్తే అసలు ఆ గేమ్ చేంజర్ హిట్ అయ్యేదని నేను అనుకుంటున్నా. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చిన్న మిస్టేక్ అయితే చేశారు. అక్కడ కుర్రవాళ్ళకి బైకులు నేర్పిండి, స్కూళ్ళు పెట్టేయండి అన్ని ఊర్లో ఇలా అన్నది కొంచెం నాకు ఏంటంటే పృథ్వీ మాట్లాడింది కూడా సీరియస్గా తీసుకున్నాను. మరి అది ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా జనాలు చాలా సీరియస్గా తీసుకున్నారు భయ్య. వైసీపీ పార్టీ అవనివ్వండి, లేకపోతే మన ఈయన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరిని కూడా కొంచెం ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చినట్టుగా, కొంచెం ఏదో అలా అనుకొని కొంచెం వాళ్ళని ఏదో బాధ పెట్టినట్టుగా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక టార్గెట్ చేసి గేమ్ చేంజర్ని గేమ్ ఆపినట్టు చేశారు, అంతే భయ్య. ఇంకోటి అంటే పొలిటికల్గా కానీ సినిమా పరంగా కానీ మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ బాగా కొంచెం ఫేమస్ కదా. అవును. సో బాలకృష్ణకి రానన్ని ట్రోల్స్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. అంటే సినిమా ఫంక్షన్లో ఎక్కడ పొలిటికల్గా బాలకృష్ణ మాట్లాడు కూడా. ఎందుకంటే ఆయన అనుభవం ఉన్న ఆయన, అన్నీ తెలిసిన ఆయన, ఒక మంచి పొజిషన్లో ఉన్న ఆయన, ఎలా మాట్లాడతారు గురించి మాట్లాడటానికి టైం సరిపోదు. అది బాలయ్య బాబు అంటే ఆ బాలయ్య బాబు అన్న సౌండ్లకి, ఆ అరుపులకి అలా కంట్రోల్ చేయడమే టైం సరిపోదు. ఇంకా పక్కన వాళ్ళ విషయాల గురించి అంటే బాలయ్య బాబు అసలు తీయడు, ఆ క్యారెక్టర్ కూడా బాలయ్య బాబుది కాదు. బ్రో ఇప్పుడు సినిమాని పొలిటికల్ని కలిపి చూస్తే నష్టాలు వస్తుంది, 100%గా చూస్తే పాజిటివ్గా వస్తుంది. సో దీని మీద వాళ్ళు ఆలోచించుకోవాలంటారా? 100% ఆలోచించాల్సిన విషయం భయ ఇది. ఎందుకంటే సినిమాలా చూడాలి, పాలిటిక్స్లో కలపకూడదు. పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. సో పాలిటిక్స్ అంటే మనం ఓటేస్తే ఆయన గెలుస్తాడు కాబట్టి అది పాలిటిక్స్. ఇదేంటంటే మనం డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటాం కాబట్టి అది సినిమా. సో రెండు ఒకటే అనుకుంటే అలా బుద్ధి తక్కువ. అది ఎలా చూడాలో అలాగే చూడాలి. దట్స్ ఇట్.